లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి గాయపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇందుకు నిరసనగా నల్గొండలో నల్ల రిబ్బన్లు ధరించి గాంధీ విగ్రహం ముందు బైఠాయించి శాంతియుత ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి గాయపరిచిన మోడీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా బుధవారం నల్గొండ రామగిరిలో మహాత్మాగాంధీ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లు ధరించి శాంతియుత ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ 25 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతూ అనేక మంది మరణానికి కారణమైన నీట్ ప్రశ్నపత్రాలు లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకొని అసమర్థ ప్రధాని మోడీ అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో తుపాకులు ఎక్కుపెట్టి తూట్లు పొడుస్తూ ఖూనీ చేస్తున్న మోడీ ప్రధానమంత్రిగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతల అరెస్టు చేయడం అమానుషమని అన్నారు. నీట్ పరీక్షల లీకేజీపై ప్రధాని స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు, ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ముంతాజ్ అలీ, సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపిశెట్టి రాంబాబు, కుకుడాల బాలకృష్ణ, ఏళ్ల రవీందర్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, చిట్యాల మండల అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, శాలికౌరారం మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్, మధుప్రసాద్, పోకల దేవదాస్, కట్టం వెంకన్న, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, సంతోష్ రెడ్డి, మనోహర్, నలపరాజు సీనయ్య, కాటం వెంకన్న గౌడ్, దేవరకొండ పార్టీ అధ్యక్షులు సురేష్ గౌడ్, వేముల గోపినాథ్, ఆకటి సైదులు యాదవ్, మాతకోని వెంకన్న, ఇందనూరి శ్రీను, ఎండి ఫిరోజ్, గడ్డం దామోదర్ తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, మోడీ రాజీనామా చేయాలి వెంటనే. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకునిగా ఇవాళ ఈ దేశంలో ఉండబడేటువంటి పేదల గొంతుకై, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, అట్టడుగు ఆదివాసుల యొక్క గొంతుకై, నిరుద్యోగుల యొక్క పక్షాన నిలబడుతూ యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న మరి ఏదైతే ధర్నా చేస్తూ ఉన్నటువంటి సందర్భం లోపల మోడీ గారు తన పోలీసులని, తన పారామిలిటరీ దళాలను ఉపయోగించి గాయపరిచినారు. దీన్ని దేశవ్యాప్తంగా మరి ఇవాళ మహాత్మా గాంధీ గారి ఆలోచనలతోటి స్ఫూర్తిని అందుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నల్ల రిబ్బన్తో శాంతియుతమైన పద్ధతుల ప్రకారం ఇవాళ మేమందరం కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్షల వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇబ్బంది పడ్డారు. దాని మీద ధర్మేంద్ర ప్రధాన్ గారు సమాధానం చెప్పాలి. మోడీ గారు సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పరు. వారు సూటు బూట్లతోటి విదేశాలకు వెళ్ళి మరి ఎంజాయ్ చేస్తారు తప్ప ఈనాడు ఈ దేశంలో ఉండబడేటువంటి పేద విద్యార్థుల యొక్క ఏదైతే కష్టాలు ఉన్నాయో, కన్నీళ్ళు ఉన్నాయో మరి వీటి మీద మాట్లాడదు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఏది చెప్పుకుంటూ పోయినా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినారు. మరి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పినారు. ఏ రకంగా చూసినా మోడీ గారి యొక్క ఫాసిస్టు పరిపాలన విధానాలని ఇవాళ ఈ దేశంలో ప్రస్తుత ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి నాయకుని మీద ఇవాళ తుపాకులు ఎక్కుపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క విధానాలను నిరసిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఇవాళ ఇచ్చేది ఏంటి? పోలీసులు, లాఠీలు, తూటాలు. ఈ రకంగా అంతకుమునుపు హర్యానా కానీ, పంజాబ్ కానీ ఎక్కడ చూసినా మీ యొక్క పాశవికమైనటువంటి ఆటవిక పరిపాలన కొనసాగుతూ ఉంది. అందుకోసమే ఈ దేశంలో మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మరి పాదయాత్ర చేసి దేశ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, భారత రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడడానికి ఇవాళ మోడీ యొక్క విధానాలను ప్రశ్నిస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క గొంతు మీద మీరు ఇవాళ తుపాకులు పెట్టి ప్రశ్నించకుండా అడ్డుకుంటే మరి దేశ ప్రజలందరూ కూడా తిరగబడతారని మోడీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మరి విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, బడుగులకు కానీ, బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాల వలన తప్ప మోడీ గారు ఇవాళ అంబానీ, అదానీలకు మరి దేశంలో ఉండబడే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు
వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. కానీ పేద ప్రజలు మరి అడిగితే 10 రూపాయలు లోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ దేశ ప్రజల సంపద మరి లూటీ చేయబడుతూ ఉంది. ఈ లూటిని ఆపడానికి మరి వాళ్ళ మా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించే తత్వాన్ని మరి మాకు నేర్పినటువంటి ఒక ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ గాంధీ గారి విగ్రహం వద్ద మేమందరం కూడా నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల గొంతుగా నిలబడ్డాడు, రైతుల వైపు నిలబడతా ఉన్నాడు. మహిళల యొక్క ఏదైతే జరుగుతూ ఉందో ఆ కృత్యాల మీద వారికి అండగా నిలబడతా ఉన్నారు. మణిపూర్లో అల్లర్లు జరిగితే మోడీ గారు స్పందించరు. ఎక్కడ ఏదైనా ఆయన కేవలం మౌనముని అవతారం ఎత్తి పక్కకున్నటువంటి వాళ్ళతోని వాట్సాప్ యూనివర్సిటీలలో ఫేక్ ఖాతాలతోటి మరి విస్తృతంగా కాంగ్రెస్ను బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఏం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రజలందరికీ తెలుసు. అందుకోసమే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి. నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా, అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మరి దొంగ ఆలోచనలు సోషల్ మీడియాలో రకరకాలుగా మరి రేవంత్ రెడ్డి గారిని దుష్ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలోనే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ దేశంలో ఎక్కడైనా సన్న బియ్యం ఇస్తుండ్రా? అది తెలంగాణలో మాత్రమే ఇస్తున్నారు. రుణమాఫీ ఎక్కడైనా అయిందా? 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు న్యాయం జరిగింది. సన్న బియ్యానికి మరి బోనస్ ఇస్తా ఉన్నాను వడ్లు కొనుగోలు చేసి. 2.5 సంవత్సరాలలో 1,25,000 మరి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చరిత్ర మాది. 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఇవాళ ఉచితంగా నా అక్కలకు సోదరులకు మిగిలించినటువంటి చరిత్ర. ఇందిరమ్మ ఇండ్లు ఈ దేశంలో 5 లక్షలతో ఎవరైనా కట్టించిరా? 21 రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉంది, ఎక్కడన్నా ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. హామ్ రోడ్లు ఎక్కడన్నా సాధ్యమైందా? ఇంటిగ్రేటెడ్ మీరు ఎందుకు తీసుకురాలేదు? సన్నాసి మాటలు మాట్లాడుతూ మీరు కావాలనే రేవంత్ రెడ్డి గారి సర్కార్ని బదనాం చేస్తే ఇక్కడున్న తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి 2029లో ఈ రాష్ట్రంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వస్తుంది. మళ్ళీ దేశంలో రాహుల్ గాంధీ గారు 29లో ప్రధానమంత్రి అయినాక ఈ దేశంలో యువతరానికి ఉద్యోగాలు కానీ రైతులకు రుణమాఫీ కానీ మధ్యతరగతి వర్గాల యొక్క ఆకాంక్ష నెరవేర్చే ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మోడీ యొక్క ఫాసిస్ట్ విధానాలను దుర్మార్గ విధానాలని తీవ్రంగా ఖండిస్తాము.